ఓకే, ఈరోజు లీడర్ ప్రోగ్రాంలో సంగారెడ్డి 9వ వార్డ్ డివిజన్ కార్యకర్తగా మరి లాడే బాలు మనతో ఉన్నారు. మరి తన యాక్టివిటీ చూస్తుంటే మరి ఇక్కడ ప్రజలంతా ఈరోజే బీఫామ్, ఈరోజే మరి తన గెలుపు అన్న దిశగా తన యాక్టివిటీ అనేది కనిపిస్తుంది సోషల్ వర్క్ విషయంలో. మరి అంత వర్క్ చేయవలసిన అవసరం ఏముంది, మరి కాంగ్రెస్ జెండా కింద చేసినటువంటి పని ఏముంది, తనకి ఇప్పటివరకు అవకాశాలు వచ్చినాయా రాలేదా, తన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాలు, ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో? అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చిందో అన్నీ నెరవేరుస్తూ మా జగన్న ఆధ్వర్యంలో అన్ని పనులు నేను చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మామూలుగా చూస్తుంటే పబ్లిక్ వ్యతిరేకత అనేది చాలా కనిపిస్తూ ఉంది. అంటే ఒకటి బస్సు విషయం తీసుకో, 6 గ్యారంటీలు తీసుకో, అంటే ఈ సిచ్యువేషన్లో మీరు ఇప్పుడు తెర మీదకి వస్తే ఎట్లుంటుంది? మన గవర్నమెంట్ చేస్తుంది, తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం, ఆదరిస్తున్నారు కూడా. ఇప్పుడు జగ్గారెడ్డి మీరే ఇన్స్పైర్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి చేసే ప్రోగ్రాంలో కూడా మీరు కూడా మీ 9వ వార్డుకు చేస్తారు, వినాయకులు, తర్వాత సదరం, తర్వాత ఈ క్యాంప్స్ అవి ఉత్తేజపరచ విధంగా చేస్తూ ఉంటారు. ఎందుకు అట్లా చేయాలనిపిస్తుంది మీకు? ఓట్ బ్యాంక్ కోసమా? లేదండి, మా జగ్గారెడ్డి గారు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనలాగా నాకు చేయాలని కోరిక ఉంటుంది. చెప్తాడా మీకు జగ్గారెడ్డి ఇట్లా చేయాలి, నేను ఇట్లా చేస్తాను, మీరు ఇట్లా తయారు కావాలని చెప్తా? లేదండి, అంటాడు కదా ఆయన జగ్గారెడ్డి, మీరంతా లీడర్లా ఎదగాలని చెప్పేసి ఆయన సందేశం ఇస్తారు కదా, అదే మీరు తీసుకుంటారా? అట్లానే కాదు, ఆయన ఇంప్రెషన్ తీసుకొని చేయడమే కానీ ఆయన ఏం చెప్పాడు ప్రోగ్రామ్ చేయని చెప్పాడు. అంటే ఆయన ఇంప్రెషన్. జగ్గారెడ్డి టచ్ లో ఉంటాడా? ఎప్పుడు ఉంటాడు, టచ్ లో ఉంటాడు. ఏమడుగుతారు మీరు ఫోన్ చేసినప్పుడు? అలా అడిగి అంటే ప్రజల కోసం ఏదన్నా ట్రాన్స్ఫర్, అది అంటే ట్రాన్స్ఫర్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న హాస్పిటల్లో పనులు కానీ ఇట్లాంటివి ఏమన్నా అడిగితే ఏమడి చేసి పెడతారు. గతంలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉండే, తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా లేదు. ఏంది మరి పరిస్థితి? ఇప్పుడు ఉన్న మీ క్యాడర్ అంతా ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారని ప్రజలు నిలదీస్తే ఏం చెప్తారు? గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి తప్పకుండా ఫండింగ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ అనేది ఈ ఇయర్ ఎమ్మెల్యే లేకున్నా కానీ చాలా ఫండ్స్ తెచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ జెండా కింద పనిచేశారు? 2012 నుంచి కూడా నేను కాంగ్రెస్ లో పనిచేస్తున్నాను. 2012 నుంచి కాంగ్రెస్ జెండా కింద కూడా పనిచేస్తున్నాను. మరి ఎప్పుడు అవకాశాలు రాలేదా మీరు కాంటాక్ట్ చేయడానికి? అవకాశాలు అంటే ఆలోచించలేదు, ఆర్థికంగా కూడా కొంచెం సెటిల్ కావాలన్నట్టుగా. సరే, ఇవాళ మనం కార్యకర్తగానే ఉన్నాను. అంటే మీరు 2012 నుంచి జగ్గారెడ్డికి టచ్లో ఉన్నారా? అంటే అప్పుడు లేను, కొన్ని రోజుల తర్వాత అన్నారు. ఏ సందర్భంలో మీరు నిలబడాలి, కాంటెస్ట్ చేయాలి అని ఎప్పుడన్నా జగ్గారెడ్డి మధ్యలో మీ మధ్యలో వచ్చినాయి సంభాషణ? వచ్చిందండి. అయితే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ మనం లేకుండే కదా, ఆ టైంలో వార్డులో ఎవరు లేకుండే. నేను యాక్టివ్గా ప్రోగ్రామ్స్ చేయడం కానీ, మెంబర్షిప్లు చేయడం కానీ, ఇవి కొన్ని చేయడం వల్ల సార్ పిలుచుకొని ఈసారి బీఫామ్ నీకే ఉంటుంది, 100% నేను గెలిపించుకుంటాం, నువ్వు ఇంకా కొంచెం కష్టపడు, తప్పకుండా ఈసారి నీకే బీఫామ్ ఇస్తాను. అంటే మీకు బీఫామ్ ఇస్తా అంటే ఇంకా మీకన్నా సీనియర్లు ఉండొచ్చు, మీకన్నా జూనియర్లు ఉండొచ్చు, మీకన్నా ఇంకా బాగుండొచ్చు కదా, మరి వాళ్ళకి లేనిది మీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది జగ్గారెడ్డికి? అంటే ఈ 9th వార్డుకి సంబంధించింది ఎవరు లేకుండే అప్పుడు, అంటే పార్టీ లేదన్నా మరి ఏందో కానీ ఎవరు లేకుండే. ఇక మేడం ఏది వచ్చినా నాకే చెప్పడం కానీ, సార్ ఏదున్నా నాకే చెప్పడం కానీ. అంటే జగ్గారెడ్డి మీద నమ్మకమా, లేకపోతే మీకు పార్టీ మీద నమ్మకం? ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు తర్వాత వాళ్ళు వస్తారు, అందరు వస్తారు, పార్టీ జాయినింగ్ కావచ్చు, నాకు బీఫామ్ ఇస్తామంటే చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రావచ్చు. అప్పుడేంటి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? నేను జగ్గారెడ్డి ఏం చెప్తే అది చేయడానికి నేను, అంటే ఆయన ఇస్తాడనే నమ్మకం నాకు. ఎప్పుడన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ తీసుకున్నారా సార్ దగ్గర? లేదండి, అటువంటిది ఏం లేదు. అమ్మ, మీరు ఒక మహిళగా ఇప్పుడు రిజర్వ్ కాబట్టి మీదే కొంచెం పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పారు. ఇప్పుడు మీరు వెళ్తారు, డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మీరు ఈ క్వశ్చన్లు అడిగితే ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే అన్ని పథకాలు కూడా పాసిబుల్ కాదు కాబట్టి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది గవర్నమెంట్. ఖచ్చితంగా హామీ ఏదైతే ఇచ్చినామో అవి ఖచ్చితంగా నెరవేరుస్తాము, కానీ కొంచెం టైం పడుతుండొచ్చు.
ఖచ్చితంగా ఏదైతే మేము అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఈ గవర్నమెంట్ ఈ ప్రజాపాలన అనేది నచ్చిందా మీకు? మీరు కాంగ్రెస్ కార్యకర్తగానే చెప్పండి. నచ్చింది. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఈవెన్ ఒక చిన్న లీడర్ని కూడా ప్రజలు కలిసే పరిస్థితి లేకుండే. అలాంటిది ఇప్పుడు సీఎం గారిని డైరెక్ట్గా కలిసే అవకాశం అంటే అది ఇప్పటి వరకు అసలు ఏ స్టేట్లో కూడా లేదనుకుంటా ప్రజాపాలన అనేది. అది చాలా సంతోషంగా ఉంది. అది ప్రజలు కూడా చాలా మంచిగా వినియోగించుకున్నారు. నెగిటివిటీ అన్నారు కదా మీరు, నెగిటివిటీ అనేది ఉంది కానీ చాలా తక్కువ శాతం. అదైతే కామన్ ఏ ప్రభుత్వం ఉన్నా. కానీ ఫ్రీ బస్ కూడా అది మహిళలు చాలా చాలా హర్షమే వ్యక్తం చేసిండ్రు ఫ్రీ బస్ విషయంలో. ఇది ఆపోజిషన్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో అవి చిన్న చిన్న విషయాలలో బ్లేమ్ చేస్తున్నాయి తప్ప మేము ఇప్పుడు అందించే పథకాలకైతే ప్రజలైతే సంతోషంగానే ఉన్నారు. ఖచ్చితంగా మిగతావి కూడా నెరవేరుస్తాం. ఇప్పుడు ఏదైతే 2 సంవత్సరాలు గడిచిపోయింది, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, వాళ్ళు చేసింది చాలా అద్భుతంగా ఉంది, 2 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు, ఏం చేసింది అని చెప్పేసి మనం వాడవాడ వింటున్నమాట. ఇది ఏం చెప్తారు మీరు? 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరగాలనుకుంటున్నారు? ఏం జరిగింది మీ 9వ వార్డు కోసమే చెప్పండి. మా వార్డులో అయితే ఇప్పుడు మొన్నటి వరకు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్స్ ఇట్లాంటివి ఏ సమస్యలు ఉన్నా కూడా ఏది ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే బాలు గారు అన్నట్టే తెలుసు. సార్ దగ్గర ఏమైనా పని ఉన్నా బాలన్న దగ్గరకు పోతే పని అయిపోతుంది అన్నట్టుగానే తెలుసు. వార్డులో ఖచ్చితంగా మా ఇంటికి డైలీ వస్తుంటారు ఈ ప్రాబ్లం ఉంది అని. కానీ ఎవరిని కూడా ఇది నాతోని కాదు అని పంపించారు. ఆయనతోని కాకపోయినా అది సార్ దగ్గరికి తీసుకోయా, అది ఏ ఆఫీసర్ దగ్గర అవుతుంది, ఆ వర్క్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఆయన ఇప్పుడు 2012 నుంచి పార్టీలో వర్క్ చేస్తున్నారు. రీసెంట్ 5 years నుంచి సార్ ఎప్పుడైతే ఆయనకు మాట ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి ఇంకా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఏదున్నా ఇంకా నేనే చూసుకుంటా వార్డులా అన్న విధంగా వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజలకు ఏం నమ్మకం కలిగించారంటే బాలు అంటే కాంగ్రెస్ పార్టీ, బాలు అంటే జగ్గారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అన్న పేరు ఎట్లయితే వచ్చిందో జగ్గారెడ్డి గారు అంటే బాలు అనేది పేరు వచ్చేసింది. తీసుకొచ్చారా మరి ఏమైనా నిధులు తీసుకొచ్చారా ఇప్పుడు? ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీలకు అక్కడక్కడ నిధులు మంజూరు కూడా చేశారు నిన్న మొన్న. అటువంటి నిధులలో ఎంతో కొంత భాగమన్న బాలుకు కేటాయించారా మీ వాడుకు? నిధుల పరంగా అయితే ఇప్పటివరకు ఇంకేం రాలేదు, కానీ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడైతే ప్రజల సమస్యలు అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా 100% ముందుండి చేస్తున్నారు ఆయన. పెట్టుకున్నారా? రిలేషన్షిప్ పెట్టుకున్నారా? మరి ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చే తెలియని సమయాలు ఉన్నాయి. ఇప్పుడైతే గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు ఉన్న మూమెంట్ అయితే ఎప్పుడు వచ్చేది తెలియదు. మరి ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారా బాలు శిరీష అంటే? ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉన్నాము. సార్ ఆ నమ్మకం ఇచ్చినప్పటి నుంచి మేము ఇంకా స్ట్రాంగ్ అయినాము. ఖచ్చితంగా మేము నెక్స్ట్ ప్రజాపాలనలు ఉండబోతున్నాము. ఆ నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు మహిళా పరంగా మీరు మాట్లాడేది బతుకమ్మ చీరనే ఇవ్వలేదు అని చెప్పేసి మీకు క్వశ్చన్ చేస్తారు, ఏం చెప్తారమ్మా మీరు? లాస్ట్ టైం ఇచ్చిన శారీస్ కూడా ఎవరు యూజ్ చేయలేదు. యాక్చువల్గా ఇచ్చినదేదో మంచి క్వాలిటీలు ఇవ్వాలి, వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంకొంచెం టైం తీసుకోవచ్చేమో మిగతా పథకాలకు. అంటే ప్రజలకి ఒక ట్యాగ్ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ నమ్మకం అనేది కలిగిస్తే తప్ప ఇంప్లిమెంటేషన్ అనేది చెయ్యదు అనేది పబ్లిక్ ఉన్నటువంటి ఒక ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చిన చాలా షార్ట్ పీరియడ్ లోనే ఇది ఫ్రీ బస్ అనేది మేము అది ఇచ్చిన హామీ అయితే నెరవేర్చుకోవడం జరిగింది కదా. అలానే మెల్లిమెల్లిగా ఇంకొక మేము ఇచ్చినవన్నీ కూడా కొంచెం స్లోగా అవుతుండొచ్చు కానీ ఖచ్చితంగా అవుతాయి. ఆఫీసర్లు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాల దగ్గర వచ్చినప్పటికి కూడా టీఆర్ఎస్ భ్రమలే ఉన్నారు. అంటే జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధికారం వచ్చింది, కాంగ్రెస్ పాలనలో ఉండాలి అనే ఆదేశాలు ఎప్పుడు కూడా అధికారులకు ఇవ్వలేరంటారా? లేదు, అసలు స్టేట్ విషయానికి వస్తే ఏమో కానీ సంగారెడ్డి విషయానికి వస్తే జగ్గారెడ్డి గారు ఇప్పుడు పదవిలో లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి సమస్య పైన మీకు ఎవ్రీ టైం సంగారెడ్డిలోనే కనిపిస్తారు. ఏ సమస్యనో జగ్గారెడ్డి గారు కనిపిస్తారు. పదవిలో లేకపోయినా ఆయన ఉంటున్నారంటే ఆయన ప్రజల మనిషి. ఓకే, మేడంతో రిలేషన్షిప్ ఎట్లా ఉంది ఇప్పుడు? చైర్పర్సన్, ఇండస్ట్రీ చైర్పర్సన్ చాలా బాగుంది. మేడం ముందు ఎట్లున్నారో ఇప్పుడు ఈ చైర్పర్సన్ గా వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నారు. ఎలా అయితే చిన్న కాల్ కి కూడా రెస్పాండ్ అవుతారు మేడం. ఏ చిన్న సమస్య ఇప్పుడు ప్రజలే వస్తారు ఇట్లుంది అని చెప్పి మేడంకి ఇప్పుడు ఆయన ఒక ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు చాలా మంది జగ్గారెడ్డి దగ్గర ఎదిగినటువంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు సంగారెడ్డిలో. ఆయనకి పోటీ నిలబడేటోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు అని నేను అనుకుంటా.
మరి బహుశా మీరు కూడా భవిష్యత్తులో అటువంటి సిచ్యువేషన్ రాణించుకుంటారా, రానియే పోరా? లేదు, అస్సలు రానివ్వము. ఆ ఆప్షనే లేదు. జగ్గారెడ్డి గారు ఏది చెప్తే అదే. ఆయన ఫస్ట్ నుంచి అట్లా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ని ఇయర్స్ లో అవకాశాలు కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే జగ్గారెడ్డి ఒక ఆశీస్సులు మీ పైన నిండు ఉన్నాయి. కానీ అటువంటి ఉన్నప్పటికి కూడా నమ్మక ద్రోహులు చేసే వాళ్ళు చాలామంది అతనికి ఉన్నాయి. కానీ ఆయన మనసులో పెట్టుకున్నటువంటి మాట వాస్తవం. మరి అనలేకపోతాడు. అటువంటి ఎథిక్స్ కలిగినటువంటి వ్యక్తి. మరి మీరు కూడా ఫర్దర్లా కూడా అటువంటి సిచ్యువేషన్ గెలిచిన తర్వాత లేదు లేదు ఉండబోతుందా, లేకపోతే జగ్గారెడ్డి అంటేనే? జగ్గారెడ్డి గారు అంటే ఏదంటే అది. మేము పొలిటికల్లో ఉన్నంత టైం కంప్లీట్ గా ఆయన ఆధ్వర్యంలోనే ఉంటాం. సార్తో నడవాలని మాకు. ఇప్పుడు మీరు సదరం క్యాంప్ పెడతారు జెన్యున్గా, అంటే మీరు ఇయర్కి పెడతారా? అవును, ఇయర్ ఫండింగ్ సేకరణ ఎట్లా ఉంటుంది? మీ ఓన్గానా లేకపోతే డోనర్లా? అంటే ఇది కూడా సార్ మొత్తం జగ్గారెడ్డి సారే మొత్తం చూసుకుంటాడు. ఓకే, జగ్గారెడ్డి సారే చూసుకుంటాడు. ఇంకా కొంతమంది ఫండింగ్ కూడా ఇస్తారు. అందరం కలిసి చేసుకుంటాం ప్రోగ్రామ్. యాదవ్స్ అంతా కలిసి చేసుకుంటాం. కుర్మగొల్ల యాదవ్స్ అందరం కలిసి చేసుకుంటాం. అంటే ఇది ఒక పరంగా చూస్తే ఇది ఒక పండుగ అనుకోవచ్చా, లేకపోతే ఓట్ బ్యాంక్ కోసం అనుకోవచ్చా? పండగనే. మరి ఏముంది మీ కాన్సెప్ట్, ఏముంది 9వ వార్డుకు అభివృద్ధి విషయంలో అని చెప్తే ఏమంటారు? ఏం చేయదలుచుకున్నారు ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఉన్న సమస్యలు? అంటే ఇప్పటివరకు అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ 10 ఏళ్ళు చేయనటువంటి పనులు మీరేం చేయగలుగుతారు? మెయిన్గా అంటే శ్మశాన వాటికి ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది మా దగ్గర. అదొకటి డెవలప్మెంట్ మీద సార్ దగ్గర తీసుకోవాలని అదొకటి. ఇంకా మాసనుకుంటా అని అది కూడా మొత్తం డ్రైన్ వాటర్ రావడం, వాటర్ పొల్యూట్ కావడం ఇవన్నీ ఉన్నాయి. అది కూడా డెవలప్ చేయాలని. ఇంకా కాలనీలో ఏ సమస్య ఉన్నా సమస్యల పరిష్కార దిశగా బాలు ఉంటాడు. మరి కరప్టెడ్ దిశగా బాలు ఉండబోతాడా? వైటే ఉంటాడా ఎప్పటికీ? వైట్. మరి మీరు గెలిచిన తర్వాత కూడా నేను మీతో ఇంటర్వ్యూ చేస్తాను. 100% వైటే ఉండాలి. వైటే ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బైఫోలో చూసుకుంటే టైట్ నడుస్తుంది. మరి ఇక్కడ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓడిపోయాడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. డి అంటే డి ఇక్కడ కూడా ఉంటుంది. ఎజెండా ఏది ఉంటుంది? మీది మేనిఫెస్టో ఏముంటుంది? మీరు ఏం చెప్పబోతారు ప్రజలకు? ఎందుకంటే వాళ్ళు గడిచిన 10 సంవత్సరాల మేనిఫెస్టో వాళ్ళు చెప్పబోతున్నారు. 2 సంవత్సరాల మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కాని పథకాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. మరి మీరు బాలుకి వేయాలన్నా ఓటు, కాంగ్రెస్ పార్టీకి వేయాలన్నా ఓటు? కాంగ్రెస్ పార్టీకి వేస్తూ, అంటే లోకల్గా కూడా క్యాండిడేట్ని చూస్తారు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాకు ఓటు వేయాలని. ఎప్పుడు మీ ప్రజాక్షేత్రంలో ఉంటారా, లేకపోతే ఇంట్లోండి లేరని చెప్తారా? ప్రజల మధ్యలో ఉంటాను. ఎందుకంటే గెలిచిన తర్వాత కూడా ప్రజల మధ్యలో ఉంటారా? నేను కార్యకర్త ఉన్నప్పుడే నేను ప్రజల మధ్యలో ఉంటాను. అనుభవించారా ఎప్పుడైనా? మీరు ఒక లీడర్ దగ్గర పోతే సార్ లేడు అనే విషయం ఎప్పుడన్నా వినే ఉంటారా? లేకపోతే ఇట్లాంటివన్నీ చూసినా కాబట్టి నేను ఈ ముందుకు వచ్చిన. ఇట్లాంటివి జరగకూడదు, నార్మల్ పీపుల్కి ఇట్లాంటివి జరగకూడదని నేను ముందుకు వచ్చిన. చూశాను ఇలాంటివన్నీ. రైట్. ఏదైతే ప్రజాక్షేత్రంలో ఉండి లాడేబాల్ గారు మరి రేపు సదరం క్యాంపు కూడా జగ్గారెడ్డి పెద్ద మొత్తంలో ఇన్వైట్ చేసుకొని మరి ఈ యొక్క పండుగ వాతావరణంలో నెలకొడుతుందని చెప్పేసి మనతో చెప్తున్నారు.